దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మీకు ఒక విషయం తెలియజేయాలని అనుకుంటున్నాను. ఏమిటా విషయము అనగా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఏమని వ్రాయబడి ఉన్నది అనగా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆలోచించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఈ లోకంతో స్నేహం చేసినట్లయితే మనం దేవునితో వైరము లేదా పగవారిగా ఉంటాము, దేవునికి శత్రువుగా ఉంటామనేది లేఖనం తెలియజేస్తుంది. అట్టి విధంగా కాకుండా దేవునితో మనము సహవాసం కలవారమై స్నేహము కలిగిన జీవితం జీవించినట్లయితే మనము దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకునే అవకాశం ఉందని లేఖనం తెలియజేస్తుంది. అట్టి విధంగా ఉండాలని కోరుతూ లేఖనం మనకి హెచ్చరిక చేస్తున్నది.